హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాడీ కూతురు ఛానల్. జడ పార్ట్ 2. ఇప్పుడు మొన్న మీకు ఒక అద్భుతమైన జడను మీకు పరిచయం చేశాను కదా, ఎలా చిక్కు తీయాలి అని. నా ద్వారా కొంతమంది నేర్చుకుని ఉంటారని నేను ఎంతో ఆశిస్తున్నాను. అండ్ మొన్న వీడియోలో మీకు పొనీటెయిల్ ఎలా వేయాలో నేర్పించాను. ఇవాళ అందరి కోరిక మేరకు ఆ జడ చూసి చాలామంది కామెంట్ చేశారు కాబట్టి నేను కూడా ఒక జడ ట్రై చేస్తున్నాను. సో మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇలా 3 పాయలుగా హెయిర్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు రాదు కదా జడ వేయడం ఎలాగూ. సో ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. 3 పాయలుగా తీసుకొని సో వాటిని దువ్వి బాగా, అంటే చిక్కులు ఏమీ లేకుండా దువ్వుకొని తర్వాత మధ్యలో పాప కూడా అంటుంది, డాడీ పొనీటెయిల్ వేస్తున్నావా అని. లేదమ్మా, మంచి జడ వేస్తా నీకు అని చెప్పాను. సో నేను మంచి జడ వేయాలని డిసైడ్ అయినాను అనమాట ఈరోజు. చూడండి ఎలా అల్లుతున్నాను. ఒక పాయ ఇలా, ఒక పాయ అలా తీసుకొని ఈ పక్కది ఇలా తీసుకున్నాను అనమాట. సో 3 ఇట్లా 3 అయిపోతుంది. పాపం నా జడకి నా కూతురు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుంది. సో పాపం చాలా ఇబ్బంది పడుతుందండి. నాకు డాడీ కూతురుని ఇబ్బంది పెట్టేది ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాము. ఇంకా జడ అయిపోయిందండి, చేసేసాను. చూడండి, మీరు అనుకున్నట్లుగా ఇది మీరు వేసే జడ, రెగ్యులర్గా వేసే జడ. సో ఇంకా డాడీ కూతురుని ఇబ్బంది పెట్టనండి నేను, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేసినానంటే ఆమెకు పెయిన్ వస్తుందేమో. అందుకోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు బాగా దువ్వాను కదా, చిక్కంతా తీసేసాను, మొత్తం తీసేస్తున్నాను. సో మీరేం అనుకోవద్దండి, అదో అలా ట్రై చేయొచ్చు జడ. అంటే కొంచెం గట్టిగా బాగుండే వాళ్ళకు బాగా వేయచ్చు. సో అది మనకు రాదు కాబట్టి ఇంకా మామూలుగా మన జడ తెలిసిందే కదా మీకు. పోనీటెయిల్కు ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. చూడండి, మొన్నట్లాగా రిపీట్ చేద్దాం అనుకున్నాను. ట్రై అయితే చేసినానండి జడ వేసేదానికి, అది నాకు రాలేదన్నమాట. సో మళ్ళీ మనకు ఏదో విధంగా ముందు తలస్నానం చేసి పొనీటెయిల్ వేసాను, ఇప్పుడు ఆయిల్ పెట్టి పొనీటెయిల్ వేస్తున్నాను అనమాట. అదే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్. మీరు పొనీటెయిల్కి ఎలా తీసుకోవాలనో, చిక్కు ఎలా తీసుకోవాలనో పోయిన వీడియోలో నేర్చుకున్నారు కదా, అందుకు మళ్ళీ దీన్ని నేను రిపీట్ చేయలేదు. మీరు బాగా నేర్చుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఈ పొనీటెయిల్ జడని ఆయిల్ పెట్టిన తర్వాత పొనీటెయిల్ జడ ఇలా ఉంటుందన్నమాట డాడీ కూతురికి. చూడండి ఎంత బాగా దూతున్నాను. డాడీ కూతురు దువ్వినంతసేపు బెలూన్స్తో ఆడుతూ ఉంది. అవి బర్త్డే బెలూన్స్, ఇంకా అట్లే పెట్టుకొని ఉన్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, డాడీ కూతురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ద వీడియో.